జై జై వాసవి. అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరపవలనని దైవజ్ఞ నిర్ణయించి ఉన్నారు. 16వ తారీఖు ఉదయం 6 గంటలకి అమ్మవారి నుంచి రంగారాయుడు దగ్గరికి 108 మంది మహిళలచే కలశాలతో నీళ్లు తీసుకురావడానికి బయలుదేరడము, అక్కడ నుంచి కలశాలతో నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం, తరువాత పూజ, తర్వాత తీర్థప్రసాదాలు. సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి 108 మంది మహిళామణులచే అమ్మవారికి సార కార్యక్రమం విశేషంగా జరపగలను. అందువలన సాయంత్రం అమ్మవారి కోవెలలో శ్రీ వాసవి భజనా మండలి వారిచే సార సమర్పణ, కోలాటం, అమ్మవారి యొక్క హారతి, తీర్థప్రసాద వినియోగం, అమ్మవారి ఊంజల సేవ జరుగును. 17వ తారీఖు ఉదయం అమ్మవారికి పెరుగుతో అభిషేకం, సాయంత్రం లక్ష మల్లెల అర్చన 6:30కి, మల్లెపూలతో ఊరేగింపు, తర్వాత కోవెలకి 108 మంది మహిళలచే మళ్ళీ అమ్మవారికి మల్లెపూలతో పూజ, తర్వాత తీర్థప్రసాదాలు, అమ్మవారి ఊంజల సేవ జరుగుతుంది. 18వ తారీఖు ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, తదుపరి 108 మంది కన్యపిల్లలచే అమ్మవారికి పూజా కార్యక్రమం జరపబడను. ఆ తరువాత మంగళహారతి, తీర్థప్రసాద వినియోగం. సాయంత్రం 5:30 గంటలకి అమ్మవారి శ్రీ వాసవి అమ్మవారి నగరోత్సవము, శ్రీ వాసవి భజనా మండలి వారి కోలాట నృత్యం అంగరంగ వైభవంగా జరగబడును. కోవెలలో అన్నకోటోత్సవం వైభవంగా జరపబడును. జై వాసవి, జై జై. కావున 3 రోజుల కార్యక్రమాలకు తీర్థప్రసాదాలు తీసుకున్నట్టుకు భక్త మహాశయులందరూ అమ్మవారి కోవెలకు వేంచేయవలసిందిగా శ్రీ తదియారాధన సంఘం వారు అమ్మవారి కోవెలకు రమ్మని ఆహ్వానించుచున్నారు. జై వాసవి, జై జై వాసవి, జై కన్యక, జై జై కన్యక.